సో మీరెందుకు ఈ యూనివర్సిటీని అంత రికమెండ్ చేస్తారు? బికాస్ మనకి ఆప్షన్స్ ఇక్కడే చాలా ఉన్నాయి. ఫుడ్ సైన్సెస్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్, ఏఐ వీటి తాలూకు కోర్సులు, ఇంజనీరింగ్ లో ఇక్కడ మనకి మస్తు కాలేజీలు ఉన్నాయి. ఎందుకు మనం అంత ఊరు విడిచి అక్కడికి వెళ్లాల్సినంత 28 years స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 24 బ్యాచెస్ పాస్ అయ్యారు స్టూడెంట్స్. ప్రతి స్ట్రీమ్ లో ఉన్నారు. మీరు ఐటీ ఫీల్డ్ తీసుకున్నా ఉన్నారు, ఫారెన్ కంట్రీకి వెళ్ళినా ఉన్నారు మన పిల్లలు. అంటే అసలు ఏ చాయిస్ ఎంచుకోవాలో తెలియక అందరూ సతమతం అయిపోతున్నారు. ఓన్లీ సిఎస్సీనే చేస్తేనే మన లైఫ్ ఉంటుంది. ఓన్ సిఎస్సీ సాఫ్ట్వేర్ జాబ్ ఉంటుంది. నేషనల్ ర్యాంకింగ్స్ లో కూడా మంచి యూనివర్సిటీగా ఇది ఐటీఎం యూనివర్సిటీ. అండ్ మోర్ ఓవర్ ఇందులో మేడం కేజీ టు పీజీ వీళ్ళు ఇలా ఇండస్ట్రీ ఎక్స్పోజ్ చేస్తారు, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు, ఇంటర్వ్యూస్ ఎలా క్యాంపస్ ప్లేస్మెంట్లు బాగుంటాయి. అట్లా మీరేం నోటీస్ చేశారు ఐటీఎం లో? స్పోర్ట్స్ కి బాగుంది మేడం. అక్కడ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉంది. బీసీసీ అప్రోచ్ క్రికెట్ గ్రౌండ్ ఉంది. యువరాజ్ సింగ్ అకాడమీ లైవ్ రంజీ ట్రూప్స్ అవుతుంటాయి. అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. ఎప్పుడైతే స్టూడెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాడో ఆటోమేటిక్ ఎడ్యుకేషన్ థాట్స్ వస్తాయి. This nanorobot is convergence of three technologies, that is biotechnology, information technology and nanotechnology. हमें असीम मस्तिष्क और उन्मुक्त हृदय के साथ साथ जीवन के मर्यादा से रचो, ये उन्होंने भारत माता से मांगा था. వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. నమస్తే, నా పేరు స్వప్న. ఒకప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, ఏ కోర్సు ఇంతటితో సరిపెట్టుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయంటే ఏ కాలేజు, ఏ యూనివర్సిటీ, అది డీమ్డా, ప్రైవేటా, గవర్నమెంట్దా, లేక ఎలాంటి అఫిలియేషన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చా, ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇన్ని చాయిసెస్ మనకు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనందరం కోరుకునేది మన జీవితంలో మన పిల్లల కోసం స్మార్ట్ చాయిస్. సో ఇవాళ మనం ఒక చాలా మంచి యూనివర్సిటీ గురించి మాట్లాడబోతున్నాం. ఎంపీసీ, బైపీసీ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ ఒకవేళ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో కన్వెన్షనల్గా మనం చూసే చాయిసెస్కి భిన్నంగా ఏం ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే మనకి మధ్యప్రదేశ్లో ఉండే ఐటీఎం యూనివర్సిటీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 18 సంవత్సరాలు ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనుభవం ఉన్న స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ నుంచి మనకి కృష్ణ గారు వచ్చారు. ఆర్కే ఓవర్సీస్ అని ఓవర్సీస్ కూడా పిల్లల్ని పంపిస్తున్నారు గత ఎన్నో సంవత్సరాలుగా. సో కృష్ణ గారితో మాట్లాడదాం. ఎందుకు ఐటీఎం ఎంచుకోవాలి? కృష్ణ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ఎన్ని చాయిసెస్ అయిపోయాయంటే అంటే అసలు ఏ చాయిస్ ఎంచుకోవాలో తెలియక అందరూ సతమతం అయిపోతున్నారు. అవును, చాలా స్టూడెంట్స్ చాలా వరకు కన్ఫ్యూజన్ ఉన్నారండి. అవును. ఒకటి మేడం, జనరల్ గా ఈ ఎక్స్పీరియన్స్ బేస్ లో ప్రతి స్టూడెంట్స్ కి పేరెంట్స్ చెప్పేది ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎలా అయిపోయింది ఎడ్యుకేషన్. మేడం మా ఫ్రెండ్ సిఎస్సీ ఎంఎల్ తీసుకున్నాడు, నాకు సిఎస్సీ ఎంఎల్ఏ కావాలి అంటే వేరే ఏం ఆలోచించలేదు. లాట్ ఆఫ్ ఉన్నాయి కోర్సెస్ లో. ఇంజనీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు చెప్పినట్లు మా యూనివర్సిటీ అనేది ఎందుకు ఫైనల్ చేసామంటే అది ఓల్డెస్ట్ యూనివర్సిటీ మేడం, ఐటీఎం యూనివర్సిటీ. 28 years స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 24 బ్యాచెస్ పాస్ అయ్యారు స్టూడెంట్స్. పాస్ అయ్యి ప్రతి స్ట్రీమ్ లో ఉన్నారు. మీరు ఐటీ ఫీల్డ్ తీసుకున్నా ఉన్నారు, ఫారెన్ కంట్రీకి వెళ్ళినా ఉన్నారు మన పిల్లలు. సో ఇంకొకటి దీంట్లో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మంచిగా ఉంది. ఎన్ఆర్ఎఫ్ అంటే మనకి నేషనల్ వైజ్ మన టోటల్ అంతా నేషనల్ ర్యాంకింగ్స్ లో కూడా మంచి యూనివర్సిటీగా ఇది ఐటీఎం యూనివర్సిటీ. ఓకే, దగ్గర 150+ ర్యాంక్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో మేడం కేజీ టు పీజీ ఉంది. ఓకే, సో ఇందులో స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకుంటే అక్కడ స్టార్ట్ చేసి అగైన్ పీజీ దాకా ఉంది. అండ్ ఓన్లీ ఇంజనీరింగ్ కాదు మేడం, బైపీసీ స్ట్రీమ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సిఎస్సి కోర్సెస్ కావచ్చు, ఈసీఈ అన్ని తీసుకుంటారు. అదే బైపీసీ స్టూడెంట్స్ కూడా చాలా మంది నీట్ ర్యాంక్ రాక మన నెక్స్ట్ మెడికల్ రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తారు. సో చాలా ఉన్నాయి మేడం. అగ్రికల్చర్ బేస్ బాగుంది, ఫుడ్ టెక్నాలజీ బాగుంది, రేపు పొద్దున ఫోరెన్సిక్ సైన్స్ కోర్స్. అవును, అసలు ఇవన్నీ ఇప్పుడు డిమాండ్ వచ్చేసాయి. ఫుడ్ టెక్నాలజీ, ఫోరెన్సిక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరికి మేడం ఫుడ్ మీద అగ్రికల్చర్ మీద ఇప్పుడు డిమాండ్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అది కొంచెం ప్రాపర్ గైడెన్స్ ఇంపార్టెంట్. ఏమవుతుందంటే జస్ట్ దే ఆర్ ఫ్లో, అంత ఫ్లో పోతున్నారు, ఏ ఫ్లో పోతే ఆ ఫ్లో పోతున్నారు. సో ఆలోచించాలి, అంటే ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి. అది సో ఆ బేస్ కింద మేము ప్రతి ఒక్క స్టూడెంట్స్ సర్వీస్ చేసి రెడీగా ఉన్నాం మేడం, గైడెన్స్ రెడీగా ఉన్నాం. సో మీరెందుకు ఈ యూనివర్సిటీని అంత రికమెండ్ చేస్తారు? బికాస్ మనకి ఆప్షన్స్ ఇక్కడే చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు చెప్పే కోర్సెస్ ఫుడ్ సైన్సెస్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, తర్వాత మీరు చెప్పే మెషిన్ లెర్నింగ్, ఏఐ వీటి తాలూకు కోర్సులు, ఇంజనీరింగ్ లో ఇక్కడ మనకి మస్తు కాలేజీలు ఉన్నాయి. ఎందుకు మనం అంత ఊరు విడిచి అక్కడికి వెళ్ళాల్సినంత? ఎడ్యుకేషన్ అనేది కామన్ మేడం. ఇప్పుడు ఎట్లా స్కూల్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళాలంటానంటే ఇక్కడ తీసుకుంటే తెలంగాణ, ఏపీలో సో మంచి కాలేజెస్ ఎక్కడ కూడా ఉన్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి ఒకటి. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్ అని ఎక్స్పోజర్ కావట్లేదు, అంటే నాలెడ్జ్ ఇంకా మోర్ రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అవుతారు, అదే 10th క్లాస్ చదివిన ఫ్రెండ్స్ ఉంటారు, అదే ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్తే వేరే రాష్ట్రాల నుంచి ఢిల్లీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, గ్వాలియర్, ఇట్లా అన్ని రాష్ట్రాల స్టూడెంట్స్ వస్తారు. ఒక ప్లస్ పాయింట్. అదేవిధంగా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ కావడం వల్ల ఫారెన్ స్టూడెంట్స్ కూడా వెల్కమ్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం వీళ్ళకి 4 years ఎడ్యుకేషన్ ఎట్లా అయిపోతుంది, అది పెద్ద సమస్య కదా. అందరూ చూస్తున్నాం మేడం, మనం డిగ్రీలు చేసినాం, ఎంసీఏ చేసినాం, అయిపోయినాయి. ఈ 4 years లో ఎడ్యుకేషన్తో పాటు నువ్వేం నాలెడ్జ్ గెయిన్ చేసావు, నువ్వేం డెవలప్ అయ్యావు. అదే ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలి,
నువ్వు వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళి చదివితే కదా మనం వేరే వాళ్ళతో మింగిల్ అవుతావు, వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతాం. అవును. సో అది మన యూనివర్సిటీ పోవడం వల్ల వీళ్ళందరితో నాలెడ్జ్ గెయిన్ అవుతాం, స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే నాలెడ్జ్ షేరింగ్ మేడం. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ కల్చర్లో ఉన్న ఫుడ్ విధానం వేరే ఉంటుంది, అదే గ్వాలియర్లో విధానం వేరే ఉంటుంది, ఢిల్లీలో వేరే విధానం ఉంటుంది, మాట్లాడే విధానం వేరే ఉంటుంది, భాషలు వేరే ఉంటాయి. సో ఆటోమేటిక్ 4 years ఎడ్యుకేషన్తో పాటు హిందీ నేర్చుకోవడం కానీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ, సాఫ్ట్ స్కిల్స్ వస్తాయి, లైఫ్ స్కిల్స్ వస్తాయి, లైఫ్ స్కిల్స్ వస్తాయి. అట్లీస్ట్ నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది మేడం. ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ ఇప్పుడు అందరూ ఎక్కడ స్పేసెస్కి వెళ్తున్నారు, ఇతర కంట్రీస్కి వెళ్తున్నారు. మన పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి మేడం, వెళ్తేనే మనకు పిల్లలు అనేది నాలెడ్జ్ గెయిన్ అవుతారు. కానీ మామూలుగా మన పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుందంటేనండి, ఫారిన్ కంట్రీస్ అంటే పంపిస్తారు, అవును, కానీ వేరే రాష్ట్రానికి పంపించాలంటే అయ్యో పిల్లాడు వెళ్ళిపోతాడు, పిల్ల వెళ్ళిపోతుంది, అవసరమా ఇప్పుడు అనుకుంటారు. సేమ్ రిపీట్ చేద్దాం. పేరెంట్స్ వస్తారు, సార్ లోకల్ చెప్పండి సార్, వేరే అంత దూరం ఎందుకు పోవాలి, ఐటీ పోవాలి, యూనివర్సిటీ ఎందుకు పోవాలి, లోకల్ అడిగే పేరెంట్ నాకు ఇది ఆన్సర్ మేడం. మీరు బీటెక్ తర్వాత మాస్టర్స్ కి పంపిస్తున్నారు, యుఎస్ కి, యూకే, కెనడాకి. ఆ రోజులైంది మనం ఇప్పుడు ఎందుకు పంపించకూడదు? అది ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వెళ్ళడం వల్ల స్టూడెంట్ అనేది ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళడం వల్ల కొంచెం వాళ్ళకి ఈజీ యాక్సెస్ అవుతుంది. ఈ ప్లస్ అవుతుంది ఫారెన్కి వెళ్ళాక, వాళ్ళ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ చేసే కూడా చాలా ఈజీ అవుతుంది. అవును, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉండే కోర్సెస్ అన్ని కొంచెం ఒకసారి చెప్పండి. మీరు బేసిక్ గా బైపీసీ అండ్ ఎంపీసీ తీసుకున్న స్టూడెంట్స్ కోసం ఉన్నాయి కోర్సెస్ ఇక్కడ, అంటే సైన్స్ స్ట్రీమ్ లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్? మనకి ఎంపీసీ తీసుకుంటాం మేడం. ప్రెసెంట్ కోర్ సిఎస్సి ఉంది, అదొక సిఎస్సిలో ఏఎంఎల్ ఉంది, డేటా సైన్స్ ఉంది, అండ్ సైబర్ సెక్యూరిటీ ఉంది మేడం. అంటే భూమి ఉన్న డిమాండ్ ఉన్న కోర్సెస్ నడిపిస్తున్నారు. అండ్ పేరెంట్స్ ఇప్పుడు 90% అందరూ అడిగేది ఏఎం అడుగుతున్నారు. వాళ్ళ నా కన్సర్న్ ఏంటంటే మేడం, ఎప్పటికైనా సరే కోర్ సిఎస్సి ఈజ్ ఎవర్ గ్రీన్ డిమాండ్. ఆ కోర్ సిఎస్సిలో ఈ స్పెషలిస్ట్స్ అన్ని కవర్ అవుతాయి, అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళు తీసుకున్న స్పెషలిస్ట్ మీద నేర్చుకుంటారు, కానీ కోర్ సిఎస్సి ఫస్ట్ ప్రాక్టీస్ తీసుకోవాలి. తర్వాత డేటా సైన్స్ ఎప్పుడు వాల్యూ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఆల్వేస్ వెల్కమ్. ఇవే కాకుండా మేడం ఓన్లీ సిఎస్సీనే చేస్తేనే మన లైఫ్ ఉంటుంది, ఓన్ సిఎస్సి సాఫ్ట్వేర్ జాబ్ ఉంటుంది మేడం. ఈసీఈలో కూడా మంచి డిమాండ్ ఉంది, ఐవీ కోర్స్ ఉంది, సెమీకండక్టర్ టెక్నాలజీ ఉంది మేడం, అదే ఈఈ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది మేడం, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అదే మన ఈసీ ఇంజనీరింగ్ అంటాం కదా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మేడం. ఒకప్పుడు ట్రిపుల్ ఈ ఉండే, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఉండే, ఇప్పుడు ఈ అంటారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ కోర్స్ కూడా దీంట్లో ఉంది. అంటే ఇందులో ఏంటంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ. అవును, సో ఆ కోర్స్ ఉంది, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ ఉంది. అండ్ సోలార్ ఆల్టర్నేట్ ఎనర్జీ, ఫ్యూచర్లో కూడా మళ్ళీ 40 to 50 years దాకా వాటర్ సోర్స్ మీద ఉంటుంది, సోలార్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్లా యూనిక్ ఉన్న కోర్సెస్ వెళ్ళడం వల్ల కూడా వీళ్ళకి ఫ్యూచర్లో 30-40 years లైఫ్ ఉంది. ఓన్లీ సిఎస్ వెళ్ళాలి అంటే రాంగ్ అనట్లేదు, సిఎస్సి మంచి లైఫే, మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో మీరంటూ అసలు ఏముంది, అసలు మీకంటూ ఒపీనియన్ ఏముంది, ఈ కోర్స్ నా ఫ్రెండ్ ఆ కోర్సెస్ కోర్స్ పోవాలా కాదు, మీకు ఇంట్రెస్ట్ ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే అంత అవగాహన పిల్లలకి రావడం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు మనకి సోషల్ మీడియా ద్వారా, మీరు అన్నట్టు పియర్ ప్రెషర్ తో. అంతే. సో మీరు సలహా ఇస్తారా మీ దగ్గరకు వస్తే? స్మార్ట్ చాయిస్ ఏ బేసిస్ మీరు ఇస్తారు సార్ సలహా? అంటే జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్తారా, లేక వాళ్ళ మైండ్ సెట్ చూసి డిసైడ్ చేస్తారా? ఇప్పుడు మెకానికల్, సివిల్ ఇవన్నీ దాదాపు కొంచెం బ్యాక్ రోలోకి వెళ్ళిపోయి కొంతమంది తీసుకుంటున్నారు ఈ కోర్సెస్. ప్రజెంట్ మేడం ನೀವು వచ్చిన స్టూడెంట్స్కి ఫస్ట్ అవేర్నెస్ ఉంటుంది. అవేర్నెస్ అని చెప్తా క్లారిటీ మేడం. సో ఫస్ట్ నీ సబ్జెక్ట్ ఏ స్ట్రాంగ్ అనుకుంటున్నావు, ప్రతి ఒక్కరు సిఎస్సి సాఫ్ట్వేర్ చేయాలనే రూల్ అనేది మేడం అంత చేస్తున్నారు. దాని తగ్గట్టు ప్యారల్గా ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఇప్పుడు ఇందాక మీ కోర్స్ చెప్పే మంచి కోర్స్ సైబర్ సెక్యూరిటీ, అంటే ఫ్యూచర్లో ప్రజెంట్ చూడండి ఎంత సైబర్ ఇష్యూస్ అవుతున్నాయి మేడం. అవునవును, అన్ని ఇష్యూస్ ఎక్కడ వచ్చిన హ్యాక్ ఎథికల్ హ్యాక్, మొబైల్ హ్యాక్ అయింది, బ్యాంక్ హ్యాక్ అయింది, కంపెనీస్ హ్యాక్ అవుతున్నాయి. బ్యాంకింగ్ మనకి బ్యాంకింగ్ సెక్టర్ లో ఇది అన్లిమిటెడ్ ఉంటాయి సెక్యూరిటీస్ అన్నది. ఫ్యూచర్ లో దాదాపు 5 లక్షల మంది పైన జాబ్స్ అవసరం మేడం, చాలా నీడ్ ఉంది కూడా. ఇంకో వర్డ్ చెప్పొచ్చు మేడం, మీకు ఉదాహరణ చెప్తా. మీకు పూర్వకాలం రాజుల యుద్ధానికి వెళ్ళి కత్తులు కట్టుకు ఫైట్ చేసేవాళ్ళు. రీసెంట్ గా పాకిస్తాన్ సోల్జర్స్, మన ఇండియన్ సోల్జర్స్ ఫైట్ చేసే బార్డర్ లో. ఫ్యూచర్ లో డెఫినెట్ గా సైబర్ వార్స్ వస్తాయి. ఏం చేయరు ఎకనామికల్ మేడం, ఆ కంట్రీ సంబంధించింది ఎకనామికల్ పడగొట్టేస్తే అయిపోయి మేడం. కాబట్టి దానికి సెక్యూరిటీ అవసరం, దానికి సోల్జర్స్ అవసరం, సైబర్ సోల్జర్స్. సో సైబర్ సోల్జర్స్ అనేది చూడాలి హ్యాపీగా. కరెక్ట్. ఇవన్నీ చాలా కోర్సెస్ ఉన్నాయి. అది మీకు ఇందాక చెప్పినాము ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ మేడం. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ, నో డీజిల్ నో పెట్రోల్. సో అలాంటి కోర్సెస్ వెళ్తే రైట్. సో అలా ఆలోచించాలి చేయాలి. సో వాళ్ళు వేరే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్ ఏముంది ప్యాకేజ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ చెప్పాను కదా, నేను ఆర్మీ జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఆర్మీ జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంది రైటే. హ్యాపీగా సైబర్ సెక్యూరిటీ చేస్తూ అక్కడ అసలు ఎక్కడి నుంచి నువ్వు జాబ్ చేసుకుని నచ్చిన జాబ్ చేసుకుంటూ ఇండియాకు సర్వ్ చేయి, రెండు ఉన్నాయి కదా మేడం. అవును, చాలా ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో అదేవిధంగా ఇందాక మీరు బైపీసీ చెప్పారు మేడం. బైపీసీ అందరు కూడా ఏమంటారు, ఒకటే డ్రీమ్ మెడిసిన్. లేదు కొంచెం బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు డెంటిస్ట్, డెంటల్ బాగుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటారు. మరి కానీ గల్లీకి చాలా మంది డెంటిస్టులు ఉన్నారు, డెంటల్ నిజంగా ఫ్యూచర్ ఉంటుందా అని అడుగుతున్న వాళ్ళు ఉంటారు.
సో నా పేరెంట్స్కి చెప్తాను మేడం, మెడికల్ వచ్చిందా హ్యాపీ, ఎంబీబీఎస్ డాక్టర్ ఎప్పుడు డాక్టర్ ప్రొఫెషనల్. సో రాలేదన్నా వరి కావాల్సిన అవసరం లేదు మేడం. మంచి కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ టెక్నాలజీ ఉంది మేడం, ఫ్యూచర్లో ఫుడ్ టెక్నాలజీ చాలా బాగుంటుంది. ఫారెన్ సైన్స్ కోర్స్ ఉంది, ఫారెన్ సైన్స్ అంటారు, మొత్తం రీసెర్చ్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ బయోటెక్నాలజీ కావచ్చు. సో ఈ కోర్స్ చేస్తే కూడా మంచి వాల్యూ ఉంది. ఇప్పుడు ఏఐ లెడ్ ఇవి కూడా వస్తున్నాయి కదండి Yes, మనకి madam. కోర్సెస్ రేడియాలజీ. అగ్రికల్చర్ బీఎస్సీ మేడం మీరు చెప్తారు లేదో, ఫ్యూచర్లో అగ్రికల్చర్ బీఎస్సీలో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు, అదే ఇతరులు కూడా నేర్చుకోవచ్చు. అవును. సో లాట్ ఆఫ్ ఉన్నాయి, వీటి మీద డిపెండ్ ఏం లేదు. బట్ చూస్ చేసుకున్న వే మేడం, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎస్ నేను ఎందుకు కోర్స్ చేయాలి, అవును. తెలుసుకొని క్రాస్ చెక్ చేసుకొని పోతే ఇంకా బాగుంటది. అంటే బ్లైండ్ వెళ్ళకుండా నా సజెషన్. చాలా ఐ థింక్ ఇవన్నీ చాలా ఫ్యూచర్. అయితే ఈ స్టూడెంట్స్ ని మీరు కన్విన్స్ చేసినప్పుడు యా మేడం. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఓపెన్ మైండ్ తో ఉంటున్నారా? ఎందుకంటే మనకి కన్వెన్షనల్ గా ఒకటి అలవాటు అయిపోయిందండి. ఇంజనీరింగ్ అంటే ఐఐటి ఫస్ట్, అవును ఆ జేఈ మెయిన్స్ కి జుట్టు పీకేసుకుంటారు అందరూ, మీకు తెలుసు, అవును. ప్రతి సంవత్సరం. అవును అది కాకుండా నెక్స్ట్ ఇంకా Tier 2 యూనివర్సిటీస్ ఏవో ఉంటాయి, బిట్స్లు అవి ఇవి. అవును. వాటితో కంపేర్ చేస్తే మనకి ఐటీఎం ఎలా ఉంది అని అడిగితే మీరు ఏం చెప్తారు సార్? మనం ప్రెసెంట్ ఎలా అయిందంటే ఎడ్యుకేషన్ బుక్ నాలెడ్జ్ అయిపోయింది. సో జస్ట్ బుక్స్ ఉన్నాయి చదివామో పోతున్నారు. బట్ ప్రెసెంట్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది మేడం, చాలా కాంపిటేటివ్ అయిపోయింది. నేనేమంటున్నా, ఎడ్యుకేషన్తో పాటు ఇండస్ట్రీ తగ్గట్టు మనకి ఏం నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు ఒక జాబ్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క కాలేజ్ ప్రతి ఒక్క స్టూడెంట్ 100% ప్లేస్మెంట్ అంటారు. బట్ 100% ప్లేస్మెంట్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు 4 yearsలో నువ్వు నాలెడ్జ్ ఏం గెయిన్ చేసావు, ఈ నాలెడ్జ్లో ఎడ్యుకేషన్తో పాటు నువ్వు మార్కెట్ తగ్గట్టు ఏం నేర్చుకున్నావు, సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయా, నెక్స్ట్ నాలెడ్జ్ అడిషనల్ నాలెడ్జ్ ఉందా. స్టార్ట్అప్ కంపెనీ మేడం, స్టార్ట్అప్ కంపెనీ చేయొచ్చు, ఓన్లీ జాబ్ అవసరం లేదు. మా యూనివర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇట్లా డిఫరెంట్ ఐడియాస్ వస్తే స్టార్ట్అప్ కంపెనీ సపోర్ట్ చేస్తుంది. సో అందరు జాబ్స్కి పోతారు మేడం. నా పెద్ద క్వశ్చన్ ఏంటంటే, అందరు జాబ్స్ కోసం పోతున్నారు, జాబ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు మేడం? అదే కదా, జాబ్స్ కోసం అందరు పోతారు, జాబ్ ఇచ్చేవాళ్ళు కూడా రావాలి కదా. అవును. వై కాంట్ యూ ప్లాన్ ఫర్ స్టార్ట్అప్? కాబట్టి దానికి కావాల్సిన ఎక్స్పోజర్ వేరు తీసుకోవాలి. ఇవన్నీ రావాలంటే ఇట్లా మా యూనివర్సిటీస్ అంటున్నాను, అట్లాగే వేరే స్టేట్స్కి వెళ్ళాలి. వెళ్తే అప్పుడు కొంచెం అక్కడ ఉన్న నాలెడ్జ్ ఏంటి, ఎడ్యుకేషన్ తప్పింది ఒక ఐడియా మేడం. అదొక ఐడియా ఉంది మేడం. నేను స్టూడెంట్, నేను ఫ్యూచర్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మన హోటల్కి వెళ్తున్నాం, మెనూ చూస్తాం మనం. మెనూ చూసినప్పుడు బిర్యానీ అని చూస్తాం, బట్ ఎంత క్వాంటిటీ మనకు తెలియదు. అవును. వై కాంట్ యూ ప్లాన్ మేడం? మన మొబైల్లోనే జస్ట్ స్కాన్ చేయగానే మనకి డిస్ప్లే కావచ్చు ఏ టెక్నాలజీతో, మన బౌల్ ఎంత క్వాంటిటీ ఉంది. నెక్స్ట్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మేడం, కార్ పార్కింగ్ మేడం. ప్రతి చోట సమస్యని, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తే వెయిట్ కాదు. అదే మనం దాంట్లో ఒక చిన్న ఏ టెక్నాలజీ యూజ్ చేస్తాను, యాప్ యూజ్ చేస్తాను, ఎక్కడ స్లాట్స్ ఉన్నాయి, స్లాట్స్ ఉన్నాయి, ఏ ఫ్లోర్ లో రౌండ్ రౌండ్ తిరుగుతూనే సరిపోతుంది. అంటే కార్ పార్కింగ్ డ్యామేజ్ చేసి అన్నారు. ఇవన్నీ చాలా చాలా డిఫరెంట్ గా ఆలోచించాలి. దాని దగ్గర పోతే చాలా నాలెడ్జ్. మీరు అనేది అసలు ప్రపంచంలోనే క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి చాలా ఏరియాస్ ఉన్నాయి వేర్ వీ కెన్ కాంట్రిబ్యూట్ ఆల్సో. ఆ ఫుల్ఫిల్మెంట్ తో కూడా మనం ఇలాంటి కోర్సెస్ ఇలాంటి ప్లేసెస్ లో చేయడం వల్ల మనకి ఎక్స్పోజర్ బాగా పెరుగుతుంది. కన్వెన్షనల్ గా మనకుండే స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ వాటి గౌరవం వాటికి ఉన్నా కూడా అని అంటున్నారు. రైట్. ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ పంపించారు కృష్ణ ఇక్కడ ఐటీఎం కి? ఐటీఎం అయితే ఇయర్ మంచి బూమ్ క్రియేట్ అయింది మేడం. సో ఎందుకంటే ఐటీఎం గ్వాలియర్ ట్రావెలింగ్ ఈజీ మేడం. గ్వాలియర్ ఇస్ డిఫెన్స్ ఏరియా. సో ఢిల్లీకి వెళ్ళి ట్రైన్ ఫుడ్ బాగుంటుంది నాకు తెలుసండి. ఫుడ్ బాగుంటుంది అంటే అంత ముందు బాగాలేకుండా జస్ట్ మేము సౌత్ ఇండియన్ ఫుడ్ మనం పెట్టాం, చెఫ్ పెట్టాం. మీరు పెట్టారా? మేము పెట్టాం. అంటే అలవాటు కాని వాళ్ళకి, లేకపోతే నార్త్ ఇండియన్ ఫుడ్ చాలా మంది సౌత్ ఇండియన్స్ ఇష్టపడతారు కదా. బాగానే ఉండే, మనం ఇద్దరు చెఫ్లు తీసుకెళ్ళి మన వాళ్ళ కోసం పెట్టాం. సో హాస్టల్స్ మీవా వాళ్ళ మేడం? ఇన్ క్యాంపస్ హాస్టల్ మేడం. ప్రెసెంట్ ప్రతి యూనివర్సిటీస్ లో మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ మేడం. చాలా యూనివర్సిటీస్ హాస్టల్స్ లేవు నార్త్ వైపు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అరౌండ్ 350+ acres క్యాంపస్ ఉంది. గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉంది, బాయ్స్ సపరేట్ ఉంది. ఇన్ క్యాంపస్ సౌత్ ఫుడ్ ప్లాంటేషన్. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే గర్ల్స్ ఉన్న ఏదైతే క్యాంపస్ సుత్తేలు క్యాంపస్ ఉందో అక్కడ 300 బెడ్ హాస్పిటల్ రన్నింగ్ ఉంది క్యాంపస్ లో. హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్ అది కూడా. అవును. అంటే వాళ్ళకి గబుక్కుమని ఏమైనా ఇంటికి దూరంగా ఉన్నారు, ఇన్ క్యాంపస్ లో ఉన్న హాస్టల్. ప్రతి స్టూడెంట్ ఎక్కడ వెళ్ళిన వాళ్ళకి బయట అవసరం లేదు మేడం. 100% క్యాంపస్. ఇప్పుడు కోర్స్ కరికులం లో ఏమైనా స్పెషల్ విషయాలు మీరు గమనించారా? మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా ఇండస్ట్రీ ఎక్స్పోజ్ చేస్తారు, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు, ఇంటర్వ్యూస్ ఎలా క్యాంపస్ ప్లేస్మెంట్లు బాగుంటాయి, అట్లా మీరు ఏం నోటీస్ చేశారు ఐటీఎం లో? స్పోర్ట్స్ కు బాగుంది మేడం అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది అంటే ఎడ్యుకేషన్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. నేను ఐటీ యూనివర్సిటీ స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది. రీజన్ ఏంటంటే మేడం అక్కడ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. దీంతో పాటు BCCI అప్రూవ్ క్రికెట్ గ్రౌండ్ ఉంది, అది యువరాజ్ సింగ్ అకాడమీ. లైవ్ గా రంజీ ట్రూప్స్ అవుతుంటాయి. ఇంకా మన వాళ్ళు అందులో గానా సెలెక్ట్ అయ్యి చేస్తే వీళ్ళకి స్కాలర్షిప్ కూడా ఉంది. అరౌండ్ 25,000 నుంచి 50,000 దాకా పర్ ఇయర్ ఉంది మేడం. సో ఎలా అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. ఎప్పుడైతే స్టూడెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాడో ఆటోమేటిక్ ఎడ్యుకేషన్ థాట్స్ వస్తాయి, దాని మీద కొంచెం ఫోకస్ చేస్తారు. సో ప్రతి స్టూడెంట్ కి ఇక్కడ చాలా వరకు కొన్ని యూనివర్సిటీస్ లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ లేవు.
సో దీంట్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయి మేడం, అది బెనిఫిట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కాకుండా మనకి 4th ఇయర్లో 3rd ఇయర్లో ఎలాంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వాళ్ళు కల్పిస్తారు? ఎస్ మేడం, మన దాంట్లో ఒక యూనిక్ కోర్స్ ఒకటి ఉంది మేడం. ఇప్పుడు ఎలాగంటే మనకి ఇప్పుడు ఎంఓఈస్ అనేది వేరే 800 కంపెనీస్ ఎంఓఈస్ ఉన్నాయి ఓహో, ప్లేస్మెంట్స్ కి. అన్ని అన్ని స్ట్రీమ్స్ లో, టోటల్ ఇటు బయాలజీ స్ట్రీమ్ లో కూడా బైపీసీ వాళ్ళకైనా, ఎంపీసీ వాళ్ళకైనా, బీబీఏ వాళ్ళకైనా ఉన్నాయి. బట్ వీటితో పాటు మనకి కొలాబరేషన్ మేడం, అంటే ఐబిఎం కంపెనీతోనూ అమెజాన్తోనూ కొలాబరేషన్ ఉండడం వల్ల వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఇండస్ట్రీ తగ్గట్టు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో వాళ్ళ క్యాంపస్కి వచ్చి ఆ స్టూడెంట్స్ కరికులంతో పాటు సో ఈ కంపెనీ నాలెడ్జ్ కరికులం వల్ల వీళ్ళు ప్రిపేర్ చేసుకొని 4th ఇయర్ ఈ కంపెనీ వాళ్ళే వాళ్ళు ప్లేస్ చేసుకుంటారు. సో అది చాలా ఇంపార్టెంట్. అంత ఓల్డెన్స్ ఎలా ఉండే 4 years అయిన తర్వాత వాళ్ళ అగైన్ ఇంటర్వ్యూ క్రాక్ చేసి వాటికి వెళ్ళా కంపెనీలో 6 months ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ జాబ్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు మేడం, ఫస్ట్ ఇయర్ నుంచే ప్రతి స్టూడెంట్కి మన మెసేజ్ మేడం, స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే 4th year నేను ఏం చేయాలి, ఏ జాబ్ చేయాలి, ఫస్ట్ నుంచి ప్రిపేర్ కావాలి. అది ప్లస్ అవుతుంది. ఇంకొకటి మేడం, మన దాంట్లో ఇందా మీకు చెప్పారు యూనిక్ కోర్స్ చెప్పాము మేడం ఒకటి, అంటే అది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే మేడం, 0 క్లాస్ రూమ్ కాన్సెప్ట్, నో క్లాస్ రూమ్, అసలు డైరెక్ట్ ల్యాబ్ మేడం. డిజిటల్ ల్యాబ్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది. సో 70% ఇంతకుముందు ఎలా ఉండే థియరీ ఉండే, 30% మాత్రం ప్రాక్టికల్స్ పోయినా బుక్ తీసుకెళ్ళాము, ప్రాక్టికల్స్ ప్రోగ్రామింగ్ రాసినామా అలా ఉండే. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే 100% ల్యాబే, నో 0 క్లాస్. ఆ క్లాస్ రూమ్ బోర్గెళ్ళు డైరెక్ట్ మన ల్యాబ్లోనే డిజిటలైజ్ ఉంటుంది, లైవ్లో ఎక్స్ప్రెషన్ సిస్టమ్ మీద లైవ్లో ప్రాక్టికల్స్ చేస్తారు. ఇది కొంచెం చాలా ప్లస్ అవుతుంది. హార్డ్లీ ఈ కోర్స్ ఒక 4-5 యూనివర్సిటీస్లో ఉంది ఇండియాలో, అంతే అనే చోట లేదు. సో అది కూడా మన స్టూడెంట్స్కి, తెలుగు వాళ్ళకి బెనిఫిట్ చేసుకోవచ్చు. చాలా చాలా అంటే యూనిక్ గా ఉంటుంది. ప్రపంచం మారిపోతుందండి. ఏమండి, గత 5-10 సంవత్సరాలు ఎంత మారిపోయింది అసలు, టెక్నాలజీ ఎంత మారిపోయింది, సోషల్ మీడియా ఎంత ఎదిగిపోయింది అంటే ప్రపంచం అంతా మనకి దగ్గరకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. దాని తగ్గట్టు పిల్లలు కూడా అడాప్ట్ అవ్వాలి. అవును, ఈ జనరేషన్ వాళ్ళు అసలు వినలేదండి. ఇప్పుడు మనకు అంతా కొత్తదనం కావాలి కదా. ఇప్పుడు ఈ కోర్సెస్ లో చేసిన వాళ్ళకి ఇప్పుడు ఫారిన్ యూనివర్సిటీస్ లోనో లేకపోతే ఇంకా ఫర్దర్ పీజీ చేయడానికి దానికి ఎలాంటి స్ట్రీమ్స్, అంటే ఎలాంటి యూనివర్సిటీస్ లో యాక్సెప్టెన్స్ ఉంది ఇక్కడ? యాక్చువల్గా జనరల్ మేడం ఈ క్వశ్చన్ రెగ్యులర్ నాకు ఓవర్సీస్ చాలా మంది అడుగుతారు క్వశ్చన్, సార్ నేను సిఎస్సి తీసుకుంటేనే రేపు పొద్దున్న యూఎస్కి సిఎస్సి నాకు వస్తుంది ఏమంటారు. లేదా మేడం, సిఎస్సి తీసుకున్నా మీరు వెళ్ళొచ్చు, ఈసీఎస్ని వెళ్ళొచ్చు. మనం ఆ సెలెక్షన్ ఆఫ్ స్టెమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ తీసుకుంటే నాకు సాఫ్ట్వేర్, అలా మీరు యూఎస్కి ఇంటర్వ్యూ చేస్తారా మేడం, ఇక్కడ మనకు కదా వెళ్ళినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, నువ్వు బీటెక్ ఇంతకుముందు ఈసీ తీసుకున్నావు, ఇప్పుడు ఎందుకు సిఎస్సికి వెళ్తున్నావు, లేదా ప్రజెంట్ సిఎస్సి భూమి బాగుంది, డిమాండ్ బాగుంది, నేను దాన్ని ఆ స్టెమ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను అని వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అంతే. వాళ్ళు సిఎస్సి వాళ్ళు మాత్రమే ఫర్దర్ ఎంఎస్ వెళ్ళొచ్చు, సిఎస్సి వాళ్ళు మాత్రమే సైబర్ సెక్యూరిటీ చేయొచ్చు, ఇది చేసి అది కూడా ప్లాన్ చేయొచ్చు మేడం. ఒకటి ఇంకొకటి మేడం, నేను ఇందాక మీరు చెప్పినట్లు లోకల్ కాదు మేడం, వెళ్ళాలి, వేరే స్టేట్స్కి వెళ్ళాలి. నేను లోకల్ అడిగే ప్రతి పాయింట్కి ఇది నా ఆన్సర్. 50% మేడం వస్తారు, సార్ లోకల్ ఉంది కాలేజ్ దగ్గర ఉంది సార్, ఇంటికి పోయేస్తారు సార్. మీరు బీటెక్ తర్వాత పంపిస్తారు, ఫారెన్కి పంపిస్తారు కదా, ఇప్పుడు ఎందుకు ప్లాన్ చేయకూడదు? అంతే కదా, వేరే దేశాలకు పంపిస్తున్నాం బీటెక్ అయినాక, మాస్టర్స్కి కెనడాకు, ఆస్ట్రేలియాకి, యూఎస్ పంపిస్తున్నప్పుడు ఇప్పుడు పక్క రాష్ట్రం పంపించేకండి మేడం, ఇప్పుడు పంపిస్తే నాలెడ్జ్ గెయిన్ అవుతారు కదా. ఇంకోటి ఇన్ఫాక్ట్ యాజ్ అ పేరెంట్ ఒక మాట చెప్తానండి కృష్ణ గారు, ఇది చాలా మంచి ట్రాన్సిషన్ అవుతుంది. ఒక్కసారి తీరాలు దాటి కొత్త కల్చర్ లోకి, కంట్రీకి ఊడిపడినట్టు పంపించకుండా ఓ 4 ఏళ్ళు ఇక్కడే మనకి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగుతాం ఇండియాలో, గ్వాలియర్ లేకపోతే వాట్ ఎవర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అలాంటి గ్వాలియర్కి పంపించి రావడం అంటే వాళ్ళకి కొంచెం ఇంటి బయట వెళ్ళి నెక్స్ట్ ఇంకా పెద్ద జంప్ తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది, ఒక అష్యూరెన్స్. ఎందుకంటే మేడం నేను ఇంటర్వ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ లో చాలా మంది రిజెక్ట్. ఎందుకంటే రీజన్ ఈ 4 years స్టడీ చేశాక అడిగే ఆ యుఎస్ నాలెడ్జ్, అంటే వాళ్ళ స్లాంగ్ వేరు, మనం ఎట్లా తెలుగు మాట్లాడుతున్నామో యుఎస్ వాళ్ళ లాంగ్వేజ్ స్లాంగ్ వేరు. అలా మీకు యుఎస్ ఎంబసీలో ఇక్కడైతే హైదరాబాద్ ఉందో అడిగే స్లాంగ్ కూడా క్యాచ్ లేకపోతున్నారు. అంటే బేసిక్ గా ఎక్స్పోజర్ రావడం వల్ల ఐటీఎం లో చదివితే మనకి వైడ్ ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఫారెన్ స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళతో మింగిల్ అవుతారు. మీరు ఫారెన్ స్టూడెంట్స్ వస్తారు, ఫారెన్ స్టూడెంట్స్ ఉన్నారు, 1000+ ఎక్కడెక్కడి నుంచి వస్తారు టోటల్ మేడం, మన కారిబియన్ ఐలాండ్స్ కావచ్చు, మన ఇవన్నీ ఆల్మోస్ట్ కంట్రీస్. కానీ నాకు పెద్ద డౌట్ కృష్ణ గారు, వాళ్ళు అంత ఆ దేశాల మీద మనం పడతాం కదా, వెళ్ళాలని పిల్లల్ని, వాళ్ళు అన్ని వదిలి మన ఐటీఎం గ్వాలియర్కి ఎందుకు వస్తారని పెద్ద క్వశ్చన్ మార్క్. మేడం ఎవరంటే వచ్చే వాళ్ళు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా రారు మేడం. అంటే ఇప్పుడు మనం ఎట్లాగో ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ గ్రోయింగ్ కంట్రీ, అవును ఆఫ్ కోర్స్, మనకన్నా లో ఉన్న కంట్రీస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కారిబియన్ ఐలాండ్స్ చెప్పినా మేడం, ఆ కంట్రీస్ అని తీసుకుంటే ఆల్మోస్ట్ 30-40 కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్ కరెన్సీ మనకన్నా తక్కువ. సో వాళ్ళకి ఇది పెద్ద ఆపర్చునిటీ. మన స్టూడెంట్స్ ఇప్పుడు ఫారెన్ పోతే ఇండియా గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది, అట్లా ఆ స్టూడెంట్స్ మన ఇండియాకి వస్తే
గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది. ఓహో. సో ఆ బెనిఫిట్ కింద మన ఇండియాకి వస్తారు వాళ్ళు. సో అలా చూస్తే ఐటీఎం మరి నమోదు చేసుకున్న పేరు అంటే గొప్ప విషయం ఇది. ఎస్ మేడం, ఎస్ మేడం. సో ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఐటీఎం లో మొత్తం? ఇప్పుడు అరౌండ్ 4,000+ స్టూడెంట్స్ ఉన్నారు మేడం. Hmm. అన్ని ఆల్ స్ట్రీమ్ తీసుకుంటే Hmm. ఇయర్ ఎక్స్ట్రా ఈ సంవత్సరం మనకి ఐటీఎం తెలుగు స్టూడెంట్స్ నుంచి బాగా డిమాండ్ వచ్చింది. తెలుగు ఎంతమంది ఉంటారు? 500+ పాస్ అయ్యారు అన్ని కోర్సెస్ లో. అన్ని కోర్సెస్ ఇంజనీరింగ్. సో ఇది 28 ఏళ్ళ నుంచి ఉందన్నారు కదా ఇది. సో ఇక్కడ ఇది సెమిస్టర్ సిస్టమా యాన్యువల్? సెమిస్టర్ వైజ్ మేడం, సెమిస్టర్ వైజ్ సిస్టమ్. సెమిస్టర్ సిస్టమ్. మనం ఫీజు కూడా మేడం, ఫర్ ఎగ్జాంపుల్ Hmm. అక్కడ నార్త్ స్టూడెంట్స్ కి 11 lakhs అబవ్ ఉంది 4 years కి. సో మనం ఏం చేసామంటే తెలుగు స్టూడెంట్స్ స్కాలర్షిప్ కోటా కింద, Hmm. సౌత్ ఇండియన్ స్కాలర్షిప్ కింద Hmm. 9 lakhs లో తీసుకున్నాం. 9 lakhs all inclusive? 9 lakhs లో 4 years ఫీజు, హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ టోటల్ 9 lakhs లో కథ. మేడం. అందరం చాలా కాస్ట్ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కొన్ని డొనేషన్ కట్టిపోతున్నారు మేడం. అవును. డొనేషన్లు, ఫీజులు, మళ్ళీ వెయిటింగ్ అంతా ఆల్మోస్ట్. ఇంకోటి మనం ఇది ఈ రోజు పెట్టిన కాలేజే కాదు, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న టాప్ కాలేజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ మేడం. సో మీ ఎక్స్పీరియన్స్ లో అక్కడ నుంచి బయటకు వచ్చి మంచిగా సెటిల్ అయిన పిల్లల ఒక రెండు మంచి ఎగ్జాంపుల్స్ పొజిషన్ మేడం. ఆల్మోస్ట్ 50 lakhs ప్యాకేజ్, 45 lakhs ప్యాకేజ్. నెక్స్ట్ స్టార్ట్అప్ చేసిన కంపెనీస్ ఉన్నారు. స్పోర్ట్స్ అయితే మనం చెప్పాలి, హాకీలో ఉన్నారు మన స్టూడెంట్సే. ఇండియన్ హాకీ సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంచి పొజిషన్ మేడం. ఒకటే మేడం, ఎండ్ ఆఫ్ ద డే మనకి అట్మాస్ఫియర్ మనం చేంజ్ చేస్తుంది. పర్ఫెక్ట్ గా చెప్పారండి. ఇది మాత్రం గోల్డెన్ రూల్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే మన పరిసరాలు బట్టి మనం పని చేంజ్ అవుతాం. అక్కడికి వెళ్ళడం వల్ల ప్రతి స్టూడెంట్కి పేరెంట్స్ చెప్పేది, ఫస్ట్ స్టూడెంట్ ఎక్స్పోజర్ అవుతాడు, అతనికి ఫాస్ట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇదే ప్రపంచం మేడం, ఇక్కడే ఇల్లు, ఇక్కడే కాలేజ్, అదే ఫ్రెండ్స్, అదే రిలేటివ్స్, ఇంతే. నో డిఫరెంట్ నాలెడ్జ్, నో డిఫరెంట్ థాట్స్. మీరు వేరే వాళ్ళతో వెళ్ళి వేరే రాష్ట్రానికి వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు యూఎస్కి వెళ్తే వెళ్తాం మేడం. అక్కడ వెళ్ళడం వల్ల వాళ్ళకి డిఫరెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ. సో వాళ్ళ కరెన్సీ పెరిగింది, డాలర్స్ వాల్యూ వెళ్ళిపోయినాయి. అక్కడికి వెళ్ళడం వల్ల మనలో ఇన్కమ్ పెరిగింది. సో అట్లాగే వేరే స్టేట్స్కి వెళ్తే ఈ ఇంటర్మీడియట్ తర్వాత సపోజ్ వేరే ఢిల్లీ వాళ్ళు వస్తారు మేడం, మధ్యప్రదేశ్ వాళ్ళు వస్తారు, కేరళ వాళ్ళు వస్తారు. ఒకరోజు డిఫరెంట్ ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఒకటే థాట్స్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, ఎలా చేయొచ్చు. ఒక ఫ్రెండ్స్ అవుతారు మేడం. ఇక్కడ ఉంటే ఓన్లీ మన వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు, అక్కడ అందరు రాష్ట్రాలందరూ ఫ్రెండ్స్ అవుతాం. కానీ ఆల్ ద సేమ్ సేఫే కదండి, మంచిగా ఇన్ క్యాంపస్ హాస్టల్ సేఫ్ అంటే బాగా మానిటరింగ్ అది స్ట్రిక్ట్ గా ఉండి. మీరు చెప్పాగా మేడం, కాలేజ్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ ఏరియా అది. అవును, కాబట్టి అంటే ఆ సేఫ్టీ కాదు, ఇన్ క్యాంపస్ పిల్లల్ని కొంచెం ర్యాగింగ్ చేయడం, అల్లర్లు చేయడం ఇవే లేకుండా. ఇందాక మీకు చెప్పాను మేడం, కేజీ పీజీ చెప్పిన అంటే ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్కూల్ రన్ చేస్తున్నారు అంటే ఎంత సెక్యూరిటీ వాళ్ళు తీసుకుంటారు. అంతే కదా, 24/7 కెమెరాస్ ఉన్నాయి, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఈవెన్ మేడం మీరు వెళ్ళిన నేను ఇప్పుడు ఇన్నిసార్లు పోతాగా నేను అగైన్ మళ్ళీ ఆపుకోని అంటారు వాళ్ళు. అంతే, ఎంట్రెన్స్ చేస్తారు, పంపేవారు. అప్రూవల్ ఉందా, అడ్మిషన్ ఆఫీస్ అప్రూవల్ ఉంటే పంపిస్తారు. ఇక్కడ అట్లా కదా వెళ్ళిపోవచ్చు, ఎవరిని పోవచ్చు కాలేజ్. ఇది చాలా మంచి ఆప్షన్ అండి. ఐ థింక్ ఐటీఎం యూనివర్సిటీ ఇన్ గ్వాలియర్, మీరు అన్నట్టు ఈ దేశంలో ఉండే అక్రెడిటేషన్ కి సంబంధించి రికగ్నిషన్స్ అన్ని ఉన్నాయండి దీనికి. ఇవి కాకుండా ఆర్ట్ స్ట్రీమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. ఏమేమి? బీబీఏ ఉంది మేడం, బీకామ్ ఉన్నాయి. కానీ మీరు స్పెషలైజ్ చేసేది ఓన్లీ సైన్సా? నేను ప్రెసెంట్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ గ్రూప్స్ చేస్తున్నాను మేడం, అలాగే సైన్స్ గ్రూప్స్. సైన్స్ గ్రూప్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ బేస్డ్ మేడం. ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఐకార్ అఫిలియేషన్ దీనికి వచ్చింది. సో మన తెలుగు వాళ్ళు చాలా మంది చదివారు, ఇక్కడ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు, ఇక్కడ మంచి పొజిషన్స్ ఉన్నారు ఇక్కడ. ఇంకా అయితే మరి వెదర్ కండిషన్స్ అవి మన పిల్లలకి అనుకూలంగా ఉంటాయి? ఆల్మోస్ట్ ఈక్వల్ మేడం, హైదరాబాద్ లాగే ఉంటుంది ఇంచుమించు. అండ్ పండుగలు అవి మరి హాలిడేస్ ఇచ్చి పంపిస్తారా? నేను మన సౌత్ ఇండియన్ కోసం మన రీసెంట్ గా 2 months బ్యాక్ 1 month బ్యాక్ మేడం సౌత్ ఫెస్ట్ చేసాం. అంటే అక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ సౌత్ మహోత్సవ్ అంటారు. ఆ మహోత్సవంలో డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ అందరికి, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, అందరు స్టేట్స్ సంబంధించిన అన్ని కూడా మీరు సెలబ్రేట్ చేస్తారు రోజు కంప్లీట్ గా. మీరు రీసెంట్గా వెళ్ళాం, చాలా బాగా చేస్తారు. ఎవ్రీ టైం 2 times చేస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ ఓన్లీ మా తెలంగాణ కల్చర్ చూస్తాం, అక్కడికి వెళ్ళాక నార్త్ కల్చర్ కూడా చూస్తాం. ఇలా పండుగలు ఉన్నాయా, ఇలా ఉన్నాయా అని మనకు తెలుసు, బాగా ఇంట్రాక్షన్ అవుతుంది. చాలా వెరీ వెరీ గుడ్ ఆప్షన్ అండి. ఐ థింక్ మన ప్రపంచం విచ్చుకుంటుంది. ఇక ముందు ముందు నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేయాలి. ట్రెడిషనల్ గా మనకి అసలు తోపు యూనివర్సిటీలు అని చెప్పుకునే ఉన్నాయి కదా లిస్ట్. వాళ్ళు అంటే వాళ్ళ ఆఫ్ కోర్స్ ఆ గౌరవం వాళ్ళని ఎప్పుడు తక్కువ చేయలేము. ఐఐటీస్ కావచ్చు, ఇవి ఈ యూనివర్సిటీస్ చక్క అప్డేట్ అయిపోతూ, అప్గ్రేడ్ అయిపోతూ, ఐటీఎం లాంటి యూనివర్సిటీస్ ఇవాల్వ్ అయిన తర్వాత మరి ముందు కాంపిటేటివ్ గా వాళ్ళు కూడా అంత ఇదిగా ఇవాల్వ్ అవుతారా, వేచి చూడాలి. ఒకప్పుడు ఎన్ఐటీస్, ఐఐటీస్ ఇట్స్ బిట్స్ ప్లాన్ లో ఓన్లీ కోర్స్ చేస్తుండే మేడం. కొంచెం లాస్ట్ 20 ఇంప్లిమెంట్ చేశారు. మనం ప్రెసెంట్ టెక్నాలజీ తగ్గట్టు మనకు చేంజ్ అవ్వాలి కదా మేడం. అవును, ఒకప్పుడు నార్మల్ ఫోన్ ఉండే, కీప్యాడ్ ఫోన్. అవును, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో మళ్ళీ అగైన్ అడ్వాన్స్ అయిపోయినాయి. అట్లా మనం కూడా దాంతో పాటు డెవలప్ అవుతేనే మనకు కూడా ఆపర్చునిటీస్ వస్తాయి మేడం. అయితే ఒకటే నేను అంటాను ఏంటంటే, అక్కడ టఫ్ ఎంట్రన్స్ పెట్టేయడం వల్ల క్రీమ్
మేధావులు ఫిల్టర్ అవుట్ అయిపోతారని Yes. ఫీలింగ్ ఉంది. అవును. ఇక్కడ మేధావులు తయారవుతారు. ఎస్ ఎస్ అంటే అక్కడ డైరెక్ట్ గా మేధావులు వెళ్ళి వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ అవుతారు Yes. ఐఐటి లాంటి సంస్థల్లో. ఇక్కడ బహుశా ఈ వాతావరణం వల్ల కొత్త తరహా న్యూ జనరేషన్ వాళ్ళు తయారవుతున్నారు. వీళ్ళు అవసరం, వాళ్ళు అవసరం. క్రైటీరియా ఉంది మేడం. 60% అబౌవ్ కంపల్సరీ ఉండాలి. ఆహా, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాం. సో అదేంత ఆషామాషిగా ఏమి రాని వాళ్ళు వచ్చే కాలేజ్ తీసుకున్నాక మళ్ళీ బేసిక్ ఇంటర్వ్యూ ఇస్తాం. జూమ్ ఇంటర్వ్యూ తీసుకొని అసలు ఏంటి 60% ఇంటర్మీడియట్ లో ఉండాలి. మ్యాండేట్. ఇంకేమి ర్యాంకింగ్ ఏమి అక్కర్లేదు, ఎంట్రన్స్ అవి. ఇంటర్మీడియట్ ఐపీ స్కోర్ ఇస్ ఓకే. Okay. మన ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తాం. ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో సో కాలేజ్ నుంచి ఒక ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తాం. అసలు ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారు, అట్లీస్ట్ బేసిక్ ఇంగ్లీష్ ఉందా లేదా, అవి కొంచెం కన్సిడర్ చేస్తాం. అది ఇంపార్టెంట్. చాలా బాగుంది ఐటీఎం యూనివర్సిటీ Yes, ఇన్ఫర్మేషన్ అండి. సో కృష్ణ గారు, మీరు స్టూడెంట్స్ కి ఏం చెప్తారు ఇవాళ మా సుమన్ టీవీ? ఎందుకంటే సుమన్ టీవీలో స్పెసిఫికలీ మేడం. ఎడ్యుకేషన్ కి సంబంధించి మేము ఇచ్చినంత ఇన్ఫర్మేషన్, ఎస్ ఎందుకంటే మేము వి బిలీవ్ దట్ నిర్మాణం జరగాలి సమాజంలో అంటే ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, ఎస్ ఈ రెండు మేము స్పెషలైజ్ చేస్తున్నాం. ఎస్. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఏమని చెప్తారో చెప్పండి. నేను అంటే ఎడ్యుకేషన్ తరపున చెప్తే పాయింట్ తీసుకుంటే కానీ ఫస్ట్ ఒక అవేర్నెస్ రావాలి మేడం. అంటే ఆలోచన చేయాలి. ఒకరిని ఫాలో అవ్వదు మేడం. అంటే మా ఫ్రెండ్స్ ఎవరు తీసుకున్నారు, మా పక్కింటి వాళ్ళు తీసుకున్నారు వాళ్ళని కాదు, మీకే స్కిల్ ఎందుకు అది ఆలోచించుకోవాలి. దాంతోపాటు బీటెక్ జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతూ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి, ఫస్ట్ సెమిస్టర్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఐటీ యూనివర్సిటీలో కొన్ని యూనివర్సిటీలో ఈబీసీ అంటే ఇంగ్లీష్ బ్రిటిష్ కౌన్సిలింగ్ అని చెప్పేసి సపరేట్ ఇంగ్లీష్ ల్యాబ్స్ ఉన్నాయి నేర్చుకోవడం. అండ్ సెకండ్ సెమిస్టర్ నుంచి బీటెక్ సిలబస్తో పాటు సాఫ్ట్ స్కిల్స్, ఇండస్ట్రీ తగ్గట్ల నాలెడ్జ్ నేర్చుకోవడం, ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఫోర్త్ ఇయర్ ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళు జాబ్ మీరు నాకు ఆ కంపెనీ కావాలని మనం సెలెక్ట్ చేస్తాం. అదొకటి. అండ్ సిజిపి మేడం, చాలా మంది ఈ పాయింట్ మిస్ అవుతున్నారు. అయిపోయింది కదా బీటెక్, జస్ట్ డిగ్రీ వస్తా అనుకుంటారు మేము. కానీ బీటెక్ డిగ్రీ విత్ మంచి సిజిపి రావాలి. 6.5, 7.5 వస్తే, సపోజ్ ఇప్పుడు నాది ఐబీఎం కంపెనీ మేడం, నేను ఎలా ఫిల్టర్ చేస్తాను, ఫస్ట్ 7% ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేస్తాను. అది చాలా మంది మిస్ అవుతారు. ఫస్ట్ సెమిస్టర్ నుంచి నో బ్యాక్లాగ్స్ మెయింటైన్ చేసుకోకుండా ఎడ్యుకేషన్ ప్రాక్టీస్తూ బుక్ మన ఈ నాలెడ్జ్తో పాటు టెక్నాలజీ తగ్గట్టు నేర్చుకుంటూ హెల్దీగా ఉంటూ స్పోర్ట్స్ ఆడుకుంటూ వెళ్తే డెఫినెట్గా హ్యాపీ మేడం. అండ్ గైడెన్స్ ఇంపార్టెంట్. అది తీసుకోండి, సలహా తీసుకోండి, ఎక్స్పర్ట్స్ తీసుకోండి. సో ఇంకా ఏమున్నాయి కోర్సెస్, 30 years 40 years ఉండే భూమిన కోర్సెస్ ఏమున్నాయి. సో ప్రజెంట్ ఓపెన్ ఫ్యాక్ట్ మేడం, ఆ సిలబస్ చదివితే ఉద్యోగాలు రావు. ఆ బీటెక్ 4 years సిలబస్ చదివితే రావు మేడం. ఈ 4 years బుక్ సిలబస్ అనేది ఓల్డ్. బీటెక్ వాళ్ళు వెళ్ళి ఇక్కడ అమీర్పేటలో కోర్సులు చేస్తారండి. మేడం, అవి పాత సిలబస్, ఎప్పుడు 20 years 30 years బ్యాక్ సిలబస్ చేసిన ఇచ్చే మేడం. అంతే. ఇప్పుడు ట్రెండ్ అప్డేట్ అయిపోయింది, మార్కెట్ టెక్నాలజీ మారిపోయింది. వాటితో పాటు మీరు రియల్ టైమ్ నాలెడ్జ్ మార్కెట్ ఇంపార్టెంట్, రియల్ టైమ్ నాలెడ్జ్ స్కిల్స్ ఇంపార్టెంట్. అది సో అవి నేర్చుకుంటే ఒక్క స్టూడెంట్ సక్సెస్ అంతే, దాని ఇబ్బంది లేదు. అది అట్లాగే ప్రాపర్గా వీళ్ళు కాలేజ్కి వెళ్ళాలి మేడం. అంటే కొంతమంది వెళ్ళట్లేదు, బీటెక్ కాలేజ్కి వెళ్ళాలి, వెళ్తే అప్పుడు రెగ్యులర్ అటెండ్ అవుతారు, అన్ని క్లాసెస్ ఉండగలుగుతారు. ఇక్కడ అన్ని ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ కదా. ఎస్ మేడం, ఎస్ మేడం. ఇక్కడ అంటే మీకు ఐటీఎం లో అయితే మేడం మన హాస్టల్ అక్కడే, ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ ఉండవు వాళ్ళకి. సహా స్టూడెంట్స్ తో మాట బాత కానీ తప్ప వేరే సినిమాలకు వెళ్ళాలి అవి లేవు. అక్కడ హాస్టల్ ఉంటే బెస్ట్. హాస్టల్ లేకపోతే హాస్టల్ ఎన్వైరన్మెంట్ తప్పకుండా ఆఫ్ కోర్స్ అది కల్చరల్ గా మనకి సెంటిమెంట్ హర్ట్ అవుతుంది చాలా మందికి. కానీ చాలా ఐడియల్ అండి. ఒక వయసు వచ్చాక పిల్లలు ఈ అవకాశం వస్తే బయట చదువుకోగలిగితే ప్రపంచం చూస్తారు, నేర్చుకుంటారు, రెక్కలు వచ్చి ఎగురుతారు. టెక్నాలజీ తగ్గట్టు మేడం మన బుక్ నాలెడ్జ్ తో పాటు ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ కాంపిటేటివ్ ఉంది వరల్డ్, దాని తగ్గట్టు మీరు నేర్చుకుంటే రేపు మీ లైఫ్ సక్సెస్ అంతే. జాబ్ సక్సెస్, లైఫ్ సక్సెస్ అంతే. లేదు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే సక్సెస్ కాలేము. అది చాలా ఇంపార్టెంట్. అది తేటతెల్లం చేస్తున్నారు మీరు కృష్ణ గారు ఫ్రమ్ స్మార్ట్ చాయిస్. స్మార్ట్ చాయిస్ జీవితంలో ఇంపార్టెంట్ అని చెప్పారు అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎప్పటి వరకు అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి? ఆగస్ట్ ఎండ్ వరకు మనకు టైం క్లోజ్ అయిపోతాయి. సెప్టెంబర్ దాకా సైన్స్ గ్రూప్స్ నడుస్తాం మేడం. అండ్ ఎప్పుడు ఇంటేక్ ఎప్పుడు? 15th తర్వాత మేము ఫస్ట్ బ్యాచ్ అనుకుంటున్నాము. ఓకే, ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం కాలేజ్. రైట్, గ్రేట్ అండి కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.